అండ్ ఈ ప్రైస్ రేంజ్ లో ఫుల్ హెచ్డి రెజల్యూషన్ తో HDR10 తో ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చా అంటే వెల్కమ్ టు టెక్ 24. రీసెంట్గా మన ఛానల్లో ఐఫాల్కన్ బై TCLకి సంబంధించిన అఫోర్డబుల్ ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించి రివ్యూ అయితే చేసాం. జస్ట్ ఆఫర్స్లో నియర్లీ 7,000 to 8,000 మధ్యలో ఆ టీవీ వస్తుంది. ఒకవేళ మీరు రివ్యూ చెక్ చేయకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. స్ట్రిక్ట్ బడ్జెట్ బిలో 8,000 ఉన్న వాళ్ళు. ఈ వీడియోలో వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన TCL నుంచి వస్తున్న 32-inch ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్ మోడల్ నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ టీవీని నేను ఆఫర్స్లో అరౌండ్ 8,900కి అయితే పర్చేస్ చేశాను విత్ బ్యాంక్ డిస్కౌంట్. రెగ్యులర్గా 10,000 పైనే ఉంటుంది. సో ఈ టీవీని మనం ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు, అసలు తక్కువలో వచ్చినా కొనొచ్చా లేదా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. రాగానే నేను బాక్స్ ఓపెన్ చేసి యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, బట్ మీకోసం బాక్స్ అయితే ఇలా వస్తుంది. సో బాక్స్ పైన అయితే దీని యొక్క ఫీచర్స్ని అయితే మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ బాక్స్లో మనకి ఆబ్వియస్లీ టీవీతో పాటు 2 స్టాండ్స్ విత్ స్క్రూస్ అయితే వస్తుంది. చాలా ఈజీగా మనమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ పర్సన్తో నాకైతే అవసరం పడలేదు. అండ్ ఒక ఆడియో కేబుల్ వస్తుంది, వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్, రిమోట్ కంట్రోల్ విత్ 2 AAA బ్యాటరీస్. అండ్ వాల్ మౌంట్ అయితే వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చినప్పుడు వెంటనే తీసుకొస్తాడు, మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ దానికి అడిషనల్గా అయితే ఛార్జ్ చేస్తారు. పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి USB 2.0 పోర్ట్, ల్యాన్ పోర్ట్, యాంటెనా అండ్ కేబుల్ ఇన్ పోర్ట్ ఉంటుంది. అండ్ ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది. 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి ARCని సపోర్ట్ చేస్తుంది, ఒకటి AV ఇన్పోర్ట్, మరొకటి 3.5mm పోర్ట్ అయితే ఉంటుంది. డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు బడ్జెట్ టీవీలా అయితే అనిపించదు. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. సో సేమ్ ఐఫాల్కన్ 32-inch రీసెంట్గా ఒక టీవీ నేను రివ్యూ చేశాను కదా, సేమ్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ అంతా మనకి మెటల్ తోటి వస్తుంది. చాలా అంటే చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. శాంసంగ్ ఈ బడ్జెట్ చిన్న చిన్న బ్రాండ్ టీవీస్నైనా చూసి నేర్చుకోవాలి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉండాలో. రీసెంట్గా నేను శాంసంగ్ వివిడ్ సిరీస్ టీవీ అయితే చేశాను రివ్యూ, అది ఇంకా పబ్లిష్ అవ్వలేదు. దాంట్లో బిల్డ్ క్వాలిటీ అయితే దారుణంగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఈ TCL ఐఫాల్కన్ బడ్జెట్ టీవీస్లో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉంటుందో అక్కడ మాత్రం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ ఈ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఇచ్చి ఉంటే అయితే బాగుండేది, బట్ బడ్జెట్ టీవీ కదా, అందుకే వీళ్ళు ఆండ్రాయిడ్ 11కే వెళ్ళినట్టున్నారు. బట్ 12 ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా మనం సెటప్ చేసేటప్పుడు మొబైల్తో సెటప్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది ఆండ్రాయిడ్ టీవీ కావడం వల్ల. సో చాలా సింపుల్గా అయితే సెటప్ అయిపోతుంది. రిమోట్తో అయితే చాలా టైం పడుతుంది. అదే మొబైల్ సెటప్ ఆప్షన్తో చేసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది సెటప్. అండ్ ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ సింగిల్ 2.4 GHz వైఫై బ్యాండ్ని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. అండ్ ల్యాగ్స్ గురించి మాట్లాడుకుంటే టీవీ సెటప్ చేసిన తర్వాత మీరు ఒక 30 minutes వాడకండి. బ్యాక్గ్రౌండ్లో అంతా డాటా మీ Gmail ID యాడ్ చేస్తారు కదా, రీస్టోర్ చేసుకుంటుంది సెట్టింగ్స్ అన్నీ కూడా. సో ఒక ఫస్ట్ 30 minutes అయితే వదిలేయండి, ఆ తర్వాత వాడడం స్టార్ట్ చేయండి. అండ్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సో ల్యాగ్స్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. బడ్జెట్ టీవీ కాబట్టి ల్యాగ్స్ని అయితే నేను నోటీస్ చేశాను. మరీ హ్యాంగ్ కాదు, కానీ మనం ఫాస్ట్గా యాప్స్ మధ్య స్విచ్ అయినప్పుడు మాత్రం ల్యాగ్స్ని నోటీస్ చేశాను. కొంచెం స్లోగా రెస్పాండ్ కావడానికి అయితే టైం తీసుకుంటుంది. రిమోట్లో బటన్ ప్రెస్ చేసినా కానీ మనకి రెస్పాండ్ అవ్వడానికి అయితే టైం అయితే తీసుకుంటుంది. సో ఇవి అయితే బటరీ స్మూత్గా అయితే లేదు, అప్పుడప్పుడు అయితే మనకి సో హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం అయితే మీరు నోటీస్ చేస్తారు. జస్ట్ 8GB స్టోరేజ్తో వస్తుంది. అందులో మేజర్ ఆపరేటింగ్ సిస్టమే తీసుకుంటుంది కాబట్టి మరీ ఎక్కువ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోకండి. రెగ్యులర్గా మీరు ఎక్కువగా వాడే 2 to 3 యాప్స్ను మాత్రమే ఇదైతే బాగా హ్యాండిల్ చేయగలదు. మరీ ఎక్కువ యాప్స్ వేస్తే మాత్రం ఇంకా ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇలాంటి బడ్జెట్ టీవీస్ ఎప్పుడు కొన్నా కానీ, బడ్జెట్ టీవీ అనే కాదు, నేను 40-50 వేలు పెట్టుకున్నా కానీ, గూగుల్ టీవీ కొన్నా, ఆండ్రాయిడ్ టీవీ కొన్నా, సో ఒక 2 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకుంటాను. అందులో మెయిన్గా మనం వాడని సిస్టమ్ యాప్స్ని అప్డేట్స్ని అన్ఇన్స్టాల్ చేస్తాను. డిసేబుల్ చేసే ఆప్షన్ మనకి యాప్ సెట్టింగ్స్లో కనిపిస్తే డిసేబుల్ చేస్తాను. అండ్ అంతేకాకుండా యానిమేషన్స్ని ఆఫ్ చేస్తాను, డెవలపర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసి. అప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఈ టీవీ క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్గానే వస్తుంది, సో అదైతే మంచి విషయం. అండ్ రెగ్యులర్గా మనకి TCL టీవీస్లో కనిపించే TCL ఛానల్ యాప్ అయితే ఇక్కడ కూడా ఉంది. సో మీరు చాలా టీవీ ఛానల్స్ని ఫ్రీగా అయితే చూడొచ్చు. అదే న్యూస్ ఛానల్స్, కొన్ని మనం రెగ్యులర్గా చూడని ఛానల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఇక్కడైతే మనకి కనిపిస్తాయి. సో అందుబాటులో ఉన్న ఛానల్స్లో మీకు ఏమన్నా చూడగలిగేలా అనిపిస్తే మీరైతే చూడొచ్చు. నాకైతే పర్సనల్గా చూసేంత ఛానల్స్ ఏమైతే ఈ TCL ఛానల్ యాప్లో అయితే కనిపించలేదు. అండ్ నెక్స్ట్ రిమోట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో రిమోట్
రిమోట్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. వీళ్ళ 65" TCL C61B నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఉంది, దాని రివ్యూ కూడా వస్తుంది. సో దీని రిమోట్ సేమ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది. బట్ కాకపోతే జస్ట్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్కి 2 బటన్స్ ఇచ్చారు. సోనీ లివ్ ఇంకా హాట్స్టార్ ఇలాంటి ఇంకొక రెండింటిని ఇస్తే బాగుండేది. అట్లీస్ట్ ఈ నెట్ఫ్లిక్స్ తీసేసి హాట్స్టార్, సోనీ లివ్ అవి ఇచ్చినా బాగుండేది. అండ్ ఇది IR రిమోట్, బ్లూటూత్ రిమోట్ కాదు. అండ్ రిమోట్ని మనం డైరెక్ట్గా టీవీకి పాయింట్ చేసి ఆపరేట్ చేస్తేనే సిగ్నల్ అయితే తీసుకుంటుంది. బ్లూటూత్ రిమోట్ కావాలి అంటే సర్వీస్ పర్సన్ దగ్గర నియర్లీ 700 to 900 ఎక్కువగా పే చేసి అయితే తీసుకోవాలి. ఎక్కువగా OTTs టీవీలోనే చూస్తామనుకుంటే తీసుకోండి. అదర్వైజ్ జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ లాంటి బాక్సులతో వాడతామనుకుంటే అందులో మీకు వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, అది మీకు బెటర్గా ఉంటుంది. సో అడిషనల్ రిమోట్ని అయితే కన్సిడర్ చేయకండి. బట్ టీవీలోనే OTT యాప్స్ ఎక్కువ చూసే వాళ్ళైతే మీరు బ్లూటూత్ రిమోట్ని ఇంకో 700, 900 ఆ మధ్యలో అయితే అవుతుంది, కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. అప్పుడే మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది. సో దీంతో ఎలాంటి వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే లేదు. అండ్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అని అయితే చెప్పచ్చు. నేను కొన్న 8,900, 800 ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే సో మీకు డెఫినెట్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. రీసెంట్గానే నేను 32" HD రెజల్యూషన్ టీవీని అయితే రివ్యూ చేశాను. దాంతో కంపేర్ చేస్తే ఆ పిక్చర్ క్వాలిటీ అయితే క్లియర్గా నేను డిఫరెన్స్ నోటీస్ చేశాను, ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేశాను. మామూలుగా 32" టీవీలో, HD టీవీలో మనకి పిక్సెల్స్ అనేవి కనిపిస్తాయి, అంత షార్ప్గా ఉండదు పిక్చర్ క్వాలిటీ. సో కొంత దగ్గర నుంచి చూస్తే, దూరం నుంచి చూస్తేనే మాదిరిగా కనిపిస్తుంది, దూరం నుంచి చూస్తేనే బాగా కనిపిస్తుంది. బట్ ఈ టీవీలో సో దాంతో కంపేర్ చేస్తే కొంచెం దగ్గర నుంచి చూసినా నాకైతే పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బెటర్గా అనిపించింది. నేను యూట్యూబ్ కంటెంట్ని అలాగే OTT కంటెంట్ని ప్లే చేసి అయితే చూశాను. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా సో ఇది వస్తున్న ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. మరీ ఎక్స్ట్రీమ్ కార్నర్స్కి వస్తే కలర్స్ ఫేడ్ అవుతున్నాయి, కానీ అదర్వైజ్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ టీవీ HDR10ని సపోర్ట్ చేస్తుంది. నేను డాల్బీ విజన్ కంటెంట్ని, HDR కంటెంట్ని OTT యాప్స్లో ప్లే చేశాను, యూట్యూబ్లో కూడా ప్లే చేశాను. యూట్యూబ్లో 1080p 60 FPS వరకు అయితే HDR కంటెంట్ని ప్లే చేస్తుంది. సో HDR పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను యూట్యూబ్లో ప్లే చేసిన అండ్ OTT యాప్స్లో కూడా డాల్బీ విజన్ కంటెంట్ని కూడా ప్లే చేసి చూశాను. డాల్బీ విజన్ కంటెంట్ని HDRగా తీసుకుంటుంది. పిక్చర్ క్వాలిటీ సో రీసెంట్గా ఈ కిల్ అనే మూవీ అయితే నేను చూశాను. ఇందులో పిక్చర్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఫుల్ HD విత్ HDR కాంబినేషన్ 32" సైజ్లో నాకైతే బెటర్గా అనిపించింది. ఏదైతే జనరల్గా పెద్ద సైజ్ టీవీస్ ఉంటాయో ఆ రేంజ్ పిక్చర్ క్వాలిటీ అయితే దానికి మరీ అంత కాదు, కానీ దాని దగ్గర పిక్చర్ క్వాలిటీ అయితే HDRలో నోటీస్ చేశాను. నాన్ HDR కంటెంట్లో అయితే కొంచెం వేరే అనిపించింది, కానీ బట్ HDR పర్ఫార్మెన్స్ మాత్రం ఈ టీవీలో చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి పిక్చర్ సెట్టింగ్స్లో. మీకు నచ్చిన మోడ్స్ని అయితే స్పోర్ట్స్, డైనమిక్, మూవీ ఇలా రకరకాల మోడ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మోడ్లో అయితే మీరు చూడొచ్చు, అవసరమైతే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ క్లెయిమ్ చేసిన బ్రైట్నెస్ అయితే 216 nits బ్రైట్నెస్. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మిడిల్లో 280 nits వరకు అయితే వెళ్ళింది. అదేంటి మిషన్ ప్రాబ్లం అని నేను మల్టిపుల్ నా దగ్గర ఉన్న మొబైల్స్ అండ్ వేరే టీవీస్ కూడా ఉన్నాయి, వాటితో అయితే టెస్ట్ చేశాను. సో అక్కడ కరెక్ట్గానే వచ్చింది, అంటే ఇక్కడ కూడా కరెక్ట్గానే వచ్చి ఉంటుంది. సో కంపెనీ క్లెయిమ్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువే బ్రైట్నెస్ వచ్చింది. మేబీ వాళ్ళు ఏదైతే లిస్టింగ్లో, అమెజాన్ లిస్టింగ్లో అది మార్చలేదేమో, కానీ సో నాకు మిడిల్లో అయితే 280 nits వరకు అయితే వచ్చింది. అండ్ సైడ్స్కి వచ్చే కొద్ది 200, 220 సో అంతే వచ్చింది. అండ్ మిడిల్లో టాప్లో నాకు 240, 250 వరకు అయితే వచ్చింది. ఆన్ పేపర్ ఎలా ఉన్నా టీవీ అయితే చాలా బ్రైట్గా ఉంది. సో మాదిరి లైటింగ్ పడినప్పుడు కూడా మీరు చూడొచ్చు. మరీ విండో ఎదురుగా, సో మెయిన్ డోర్కి ఎదురుగా లేదా డోర్ నుంచి లైట్ పడే ఎదురుగా వాడితే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. అదర్వైజ్ జనరల్ హోమ్ కండిషన్స్లో అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే మీకు సో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ లెవెల్స్ అయితే సరిపోతాయి. అండ్ మోషన్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ టీవీ కాబట్టి ఎలాంటి మోషన్ కంట్రోల్ లేదు. బట్ నేనైతే కొన్ని స్పోర్ట్స్ కంటెంట్ అయితే చూసాను, నాకైతే డీసెంట్గానే అనిపించింది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సో పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం ఈ టీవీ కొంటే డెఫినెట్గా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే 24 watt స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్లో. ఈవెన్ దో ఇది చాలా పెద్ద హాల్, దీంట్లో అయితే నేను ట్రై చేశాను. సో ఇంకెక్కువే అనిపించింది అవసరమైన దానికంటే, నాకు కావాల్సిన దానికంటే. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్లియర్గా ఉంది. అండ్ నేను ఈ టీవీని నా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న LG SP8A సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసి చూశాను.
డాల్బీ అట్మాస్ తీసుకుంటుంది, సౌండ్ బార్లో చూపెడుతుంది. జనరల్గా డైరెక్ట్ మనం ఏఆర్సీ పోర్ట్ కనెక్ట్ చేయగానే అందులో చూపెడుతుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న టీవీతో కనెక్ట్ చేసినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో వాళ్ళు డాల్బీ అట్మాస్ అని మెన్షన్ చేయనప్పటికీ అలాంటి సౌండ్ ఎక్స్పీరియన్సే వస్తుంది. అండ్ ఓటీటీ యాప్స్లో సో టీవీలో కూడా డాల్బీ అట్మాస్ అని అయితే చూపెడుతుంది. ఓవరాల్గా మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నా కానీ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈ టీవీతో. అండ్ ఇంకా ఈ టీవీలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కాన్ రిమోట్, బ్లూటూత్ రిమోట్ అయితే ఇచ్చి ఉండాల్సింది. సో అదైతే మిస్ చేశారు. అండ్ 5 GHz బ్యాండ్ సపోర్ట్ ఉంటే బాగుండేది. జస్ట్ 2.4 GHz వైఫై బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మరొక కాన్ టీవీలో అయితే ల్యాగ్స్ అయితే ఉన్నాయి. సో అదన్నీ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ ల్యాగ్స్ వద్దు, మీకు కొంచెం స్మూత్గా ఉండాలనుకుంటే వేరే టీవీస్ ఉన్నాయి, బట్ అవి హెచ్డి రెజల్యూషన్ తోట వస్తాయి. ఇంత మంచి పిక్చర్ క్వాలిటీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆ టీవీలో ఉండకపోవచ్చు. ఓవరాల్గా ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చా అంటే, సో మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకుంటే 32 ఇంచ్ సైజ్లో బిలో 9,000లో వస్తే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ వారంటీ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ ఆన్ సైట్ వారంటీ, వీళ్ళైతే 2 years వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. బట్ శాంసంగ్, ఎల్జీ వాటంత ఫాస్ట్ సర్వీస్ని అయితే మనం టీసీఎల్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకవేళ మీరు ఈ టీవీని పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కన్సిడర్ చేయొచ్చు. సేమ్ టీవీ మీకు 1.5 GB ర్యామ్తో 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అది మీకు ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. కాకపోతే దాని యొక్క ప్రైస్ దీనికంటే 2 నుంచి 3 వేలు ఎక్కువ ఉంటుంది. దాని మోడల్ నెంబర్ ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తుంది, లేదా ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. సో దాన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది కాకుండా ఇంకొక 2-3 వేలు ఎక్కువ ప్రైస్ అందుబాటులో ఉన్న బెస్ట్ 3 రికమెండేషన్స్ కూడా ఇక్కడ ప్రొడక్ట్స్లోనే ఈ టీవీ కింద ట్యాగ్ చేసి ఉంటాయి. మీరు కావాలంటే అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.